ఈ రేషన్ బియ్యంతో చేసిన ఇడ్లీ మల్లిపువ్వు కంటే తెల్లగా పత్తి కంటే మెత్తగా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము రేషన్ బియ్యంతో ఇడ్లీ చేస్తున్నామండి. స్పాంజ్ లాంటి మెత్తటి ఇడ్లీ అండి. చాలా మంది అడిగారండి, ఉప్పుడు బియ్యం అంటే ఏంటక్క మా దగ్గర లేదు, మాకు దొరకదు అంటారండి. అలాంటి వాళ్ళ కోసం అందరి దగ్గర అందుబాటులో ఉండే రేషన్ బియ్యంతో స్పాంజ్ లాంటి ఇడ్లీ చేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. చాలా మంది ఉప్పుడు బియ్యం అంటే ఏమిటక్క మాకు ఇక్కడ దొరకదు, మేము ఎలా ఇడ్లీకి వేసుకోవాలని అడుగుతారండి. అలాంటి వాళ్ళ కోసం రేషన్ బియ్యంతోనే మనం ఇడ్లీ ఎలా దూదిలాగా చేసుకోవాలనేది చేసి చూపిస్తానండి. ఇది కూడా అంతే అండి, పక్క మెజర్మెంట్లో చెప్తున్నాను. అదే మెజర్మెంట్ ఫాలో అయినారంటే మన ఇడ్లీ మెత్తగా స్పాంజ్ లాగా వస్తుందండి. ఉప్పుడు బియ్యం వేసి ఎలా అయితే చేస్తామో మెత్తగా అలానే వస్తుందండి. కాకపోతే అది వేరే మెజర్మెంట్, ఇది వేరే మెజర్మెంట్ అండి. దాంతో ఉప్పుడు బియ్యం వేస్తాం, దీంతో ఉప్పుడు బియ్యం వేయమండి. ఆ ఉప్పుడు బియ్యం బదులు వేరే ఐటమ్ ఒకటి వేస్తామండి. అది కూడా నేను వేసి రుబ్బేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ మెజర్మెంట్ కి నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. కాకపోతే ఈ గ్లాస్తో నేను ఎట్లా వేస్తానో కప్పుతో కూడా మీరు అలానే వేసుకోవాలండి. కప్పుతో కూడా నేను ఇది ఒకటి వేస్తానంటే అది ఒకటే అండి. దీంతో అర్థం వేస్తానంటే కప్పుతో కూడా అర్థం వేసుకోండి. ఈ గ్లాస్ 2 గ్లాసులు రేషన్ బియ్యం వేస్తున్నానండి. ఇది ఊర్లో అంతా దొరుకుతుందండి. ఆంధ్రాలో మనకి ఇచ్చే బియ్యమే, ఇదే బియ్యనే వేస్తున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యము, 1 2 గ్లాసులు బియ్యం వేసాము. దీనికి అర్ధ గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాండి. ఇక్కడ నేను దబ్బపప్పే తీసుకున్నాను. మీరు గుండు పప్పు ఉన్నా కూడా సేమ్ మెజర్మెంట్ అండి, అర్ధ గ్లాస్ తీసుకోండి. 4 భాగాలు బియ్యం అంటే 1 భాగము ఉద్దిపప్పు అండి. ఇక్కడ అటుకులు తీసుకుంటున్నాండి. ఇది కూడా గట్టి అటుకులు అండి, పేపర్ అటుకులు వస్తుంది, అది వేయద్దండి. ఇది గట్టి అటుకులు అండి, ఇది వేస్తేనే బాగా వస్తుంది ఇడ్లీ. ఇప్పుడు ఎంతైతే ఉద్దిపప్పు వేసామో అంత వేస్తున్నామండి అటుకులు. అంటే అర గ్లాస్ అండి, అర గ్లాసు ఉద్దిపప్పు, అర గ్లాసు అటుకులు అండి. చూడండి, చిన్న స్పూన్ తీసుకున్నానండి. ఈ స్పూన్తో అర్ధ స్పూను మెంతులు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం బాగా 3 సార్లు కడిగేసి 4వ సారి నీళ్ళు పోసి పెట్టేసినామంటే, సాయంకాలం రుబ్బి పెట్టేసినామంటే మళ్ళీ పొద్దున్న లేసి ఈజీగా ఇడ్లీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాత్ర చిన్నది అయిపోయిందండి, ఇది వేరే పాత్రలోకి వేసుకొని కడుక్కునేద్దాం. ఒకటోసారి, రెండోసారి, మూడోసారికి నీళ్ళు తెల్లగా వచ్చినాయండి. ఇప్పుడు ఈసారి నీళ్ళు పోసి పక్కన పెట్టేసినామంటే సాయంకాలం రుబ్బేద్దాం. ఇప్పుడు ఒక 4 గంటలు నానితే ఇది సరిపోతుందండి. మళ్ళీ బియ్యం పిండి చేసుకునేయచ్చును. ఉప్పుడు బియ్యం లేని వాళ్ళకి ఇలా ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసుకొని ఉంటాం కదండి అన్నముని మన పిడికిడితో ఒక పిడికిడి వేసినామంటే ఇడ్లీ అనేది దూదిలాగా వస్తుందండి. అన్నం వేసి రుబ్బినట్లయితే రేపు పొద్దున్న ఇడ్లీ పెట్టుకోవచ్చు, రేపు నైట్ దోశ వేసుకోవచ్చు అండి. మళ్ళీ మరుసటి రోజు ఏమైనా మిగిలితే మనము పులుంట్లు పోస్తాం కదండి, అవి వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక రోజు మాత్రం పెట్టద్దండి. ఈ రోజు వేస్తారంటే రేపు మర్నాడు, అది మర్నాడు పొద్దున్నకే ఫినిష్ చేసేయాలండి. ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే మనం అన్నం వేస్ట్ చేస్తాం కదా. కాబట్టి అన్నం అయితే ఇప్పుడు అన్నం ఉడకపెడతామండి. అన్నం చేసి 2 రోజులు పెట్టినామంటే పోయేస్తుంది కదండి. అలాంటప్పుడు బియ్యంలో వేసి రుబ్బినప్పుడు అది కూడా పోయినట్లే కదండి అర్థము. అలాంటప్పుడు ఇలా చేసుకోవాలండి. ఇంకొకటి అండి, అన్నం కూడా మీరు నిన్నటి అన్నం ఉంటే ఈరోజు వేయొద్దండి. ఈరోజే అన్నం చేసి మిగులుతుంది కదా, ఆ అన్నంని నేను చెప్పిండే ఈ గ్లాసు 2 గ్లాసుల మెజర్మెంట్కి ఒక అర్ధం గ్లాసు అన్నం తీసుకున్నంటే సరిపోతుందండి. అది ఈ రోజే వండిండే అన్నం తీసుకోండి. నిన్న అన్నం ఉంటే వేయద్దండి, పాడైపోతుంది. ఇలా 3 సార్లు కడిగేసి 4వ సారి నీళ్ళు పోసి పెడతాం కదండి, అప్పుడు చూడండి అర్ధ గ్లాసు అన్నం వేస్తున్నాను. ఇందులో వేసేసి మనం ఇలానే పెట్టేస్తామండి. ఇలానే పెట్టేసినామంటే మిషన్లో అయినా కొట్టించుకోవచ్చండి, లేదా మనం ఇంట్లో అయినా కొట్టించుకోవచ్చండి. మీరు ఇలా వేసి పెట్టేసి చక్కగా పిండి కొట్టించుకొచ్చేసి మరుసటి రోజు దూది లాంటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెడీ చేసుకోవచ్చండి. చూడండి, పిండి అనేది బాగా పొంగిందండి. ఇప్పుడు మన ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉందండి. ఇంకేం లేదండి, దాంతో ఉప్పు కొద్దిగా సోడా వేసేసి మిక్స్ చేసి ఇడ్లీ పెట్టేసేదండి. దానికి కాంబినేషన్గా ఏదైనా ఒక కుర్మా ఉండాలి కదండి. మామూలుగా మనం ఇడ్లీకి సాంబారు చట్నీ ఇలా చేస్తూనే ఉండామండి. కాకపోతే ఈరోజు మన ఎండి బఠానీతో ఒక కుర్మా చేస్తున్నామండి. ఆ కుర్మాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఎండి బఠానీ, 2 ఆలుగడ్డ, కొద్దిగా కొబ్బరి, 1 ఇంచు అల్లం, ఒక పెద్ద తెల్లగడ్డ, ఒక పెద్ద టమోటా, 1 ఎర్రగడ్డ, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, 3 లవంగాలు, కొద్దిగా చెక్క. ఎండు బఠానీ తీసుకున్నాం కదండి, ఎప్పుడెక్క చేసేదని చాలా మందికి డౌట్ రావచ్చండి. ఇది కూడా నైట్ నానపెట్టేసానండి. ఇలా ఉన్న వాటిని ఇలా చేశానండి. ఇప్పుడు నానపెట్టేసాం కదా బఠానీ, ఇప్పుడు అన్ని మనం మసాలా అంతా రుబ్బుకున్నామంటే డైరెక్ట్ గా తిరుగుబాతి పెట్టేసినామంటే ఈజీగా ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోతుందండి. ఆ కాంబినేషన్ లో చేస్తే ఇడ్లీకి, దోశకి, చపాతీకి, పూరికి, అలాగే వైట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మన ఇంట్లో అందుబాటులో కూరగాయలు లేనప్పుడు ఇలా గింజలు పెట్టి
పెట్టి చేసినా కానీ గింజలు హెల్త్కి మంచిదండి. అలాగే ఒకరోజు మనకి వంటకి సేవ్ అయినట్లు ఉంటుందండి. కాబట్టి ఇట్లా ఆలోచించి చేసినామంటే అయిపోతుందండి మన వంట. అందుకే అండి నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వంటలు మీకు చూపించడానికి ఈ విరాజీ రెడీగా ఉందండి. ముందుగా మన సింపుల్ మసాలా రెడీ చేసుకునేద్దామండి. ముందుగా తెల్లగడ్డలు అంతా కడుక్కునేసినాను. ఇక్కడ తొక్క తీయలేదండి, తెల్లగడ్డలు కూడా అలానే వేస్తున్నాను. మన మసాలా చారులకి ఇలానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలానే వేసేద్దాం. అలాగే గసాలు వేసేద్దాం. ఈ మసాలా మొత్తం వేసేద్దాం. అల్లం కూడా కొద్దిగా కట్ చేసి వేద్దాము, పెద్దదిగా వేస్తే మెదగడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి కూడా కట్ చేసి సన్న ముక్కలుగా వేసేస్తాము. ఇలా మసాలా కూరలకి కొద్దిగా కొబ్బరి వేసానండి టేస్ట్ ఉండేది. కాకపోతే కొంతమందికి నచ్చదు కొబ్బరి అంటే. నచ్చకపోయినా కూడా హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరి వేసేదానివల్ల. మన స్కిన్కి అంతా చాలా బాగుంటుందండి. కాబట్టి నేను కొబ్బరి రెగ్యులర్గా వాడుతూనే ఉంటానండి. ఒకవేళ మీకు కొబ్బరి ఇబ్బంది అవుతుంది వద్దనుకుంటే అండి సేమ్ మసాలా ఇంతే అండి. ఇప్పుడు ఏం వేసినామో ఇవన్నీ వేసేసి ఇందులోనే టమోటా, ఎర్రగడ్డ, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ధనియాలు వేసి రుబ్బినారంటే కూర అనేది తిక్కుగా వస్తుందండి. అలా వేసేసి కానీ చేయొచ్చండి. మన ఇంట్లో ఆ బాధ లేదండి, కొబ్బరి ఎంచక్క తింటారండి. కాబట్టి కొద్దిగా నేను కొబ్బరి వేస్తాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేదండి, ఇది మిక్సీ పడదాము. ఆ లోపల మనం ఇవి కూడా కట్ చేసి పెట్టేస్తాము. మన తిరగబాతే ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి కుక్కర్ పెట్టేసి వేయించుకుంటా రుబ్బుకున్నామంటే టైం సేవ్ అవుతుందండి. ఇప్పుడు లేట్గా లేస్తామంటే ఫాస్ట్గా చేయాలంటే ఇలాంటివన్నీ ఆలోచించుకున్నామంటే ఈజీగా వంట అయిపోతుందండి. ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఈ ఎర్రగడ్డలో ఇక్కడ మొదలు ఉంటుంది కదండి, ఇది తీసేయండి. ఇది తీయకపోతే పాలైపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా నేను సన్నగా కట్ చేస్తున్నానండి. ఇలా పొడి పొడిగా కట్ చేస్తున్నాను. చూడండి ఈ మాత్రం కట్ చేసుకుంటే కర్రీలకు బాగుంటుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసాం కదా, అలానే టమాటా కూడా అండి. టమాటా కూడా అంతే అండి, చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను. అర్ధం టమాటా సన్నగా కట్ చేసుకున్నామండి. అర్ధం టమాటా రుబ్బేకేస్తున్నాము. అర్ధం టమాటా రుబ్బేద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నామండి, ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు తిరగబాతికి నేను చెక్క లవంగాలు ఏమీ వేయడం లేదండి. మీకు స్పైసీ ఇష్టమవుతుందంటే వేసుకోవచ్చును. ఇక్కడ నేను రుబ్బేకి వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ తిరగబాతికి వేయలేదండి. ఆయిల్ వేడెక్కితేనే డైరెక్ట్గా ఎర్రగడ్డలు వేసేస్తున్నాను. ఎర్రగడ్డలు బాగా బ్రౌన్గా వేగాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా బ్రౌన్గా అయినాక టమాటా వేస్తామండి. కొంచెం టైం పడుతుంది. ఆ లోపల మనం ఆలుగడ్డ తొక్క తీసి పెట్టేద్దాం. ఇట్లా చేసేటప్పుడు మనం ఏ పని మనకు వీలు ఉండి చేసుకుంటామని తెలుసుకున్నామంటే అండి వంట చేసేది చాలా ఈజీ అండి. మనం బఠానీ, ఆలు రెండు ఒకేసారి కుక్కర్లో వేసి ఉడికిస్తున్నామండి. ఇంకోటి అండి, సపరేట్గా ఉడకబెట్టి మనం తిరుగుబాతి చేస్తా లేదు, ఒకే పారే డైరెక్ట్గా మసాలా అంతా వేసి తిరుగుబాతి పెడుతున్నాం. కాబట్టి అన్ని తొక్కలు తీసి పెట్టేసినామంటే అన్ని కడిగి వేసేసి ఉప్పు కారం వేసి విజిల్ పెట్టినామంటే కూర రెడీ అయిపోతుందండి. ఈజీగా అయిపోతుందండి ఇది. ఎర్రగడ్డలు ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఇప్పుడు ఆలుగడ్డ కట్ చేసుకుంటాము. మీరు ఆలుగడ్డ కూడా ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. ఇక్కడ నేను మీడియంగా కట్ చేస్తున్నాను. చూడండి ఈ మాత్రం కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మెత్తగా ఉడికిపోతుంది కదా. కాబట్టి ఈ సైజులో కట్ చేసి ఈ గింజల్లోకి వేసేద్దాము. ఇలా దీంతోకే వేసేసినామంటే కడిగేసి డైరెక్ట్గా వేసేయచ్చు. దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్ చేసేద్దాము. సిమ్ చేసి ఉర్లగడ్డ కట్ చేసినాం కదండి, దీంతో నీళ్ళు పోసి పెట్టేద్దాం. మళ్ళీ వేసేటప్పుడు అలానే అలిచేసి వేసేయచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. వేగుతూ ఉంటుంది, ఇందులో నీళ్ళు పోసి పెట్టేసాము, ఇది ఊరుతూ ఉంటుంది. ఇది మిక్సీ పట్టేద్దాము. మనం టమోటా వేసాం కదండి, అది అంత తేమ రాలేదు, కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటాము. చూడండి ఈ మాత్రం పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇవి ఉర్లగడ్డలు బఠానీలు కడుక్కున్నాను, వీటిని వేసేద్దాం. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మసాలా వేయాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇది ఒక 2 నిమిషాలు బాగా వేగినాక మసాలా వేసుకుందాం.
ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత మసాలా వేసుకునేద్దాం. మసాలా వేసినాం కదండి, ఇది కొంచెంసేపు బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే మనము అల్లము తెల్లగడ్డలు వేసి రుబ్బినాం కదా, ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి ముందుగా వేసేసినట్లయితే ఈ కొబ్బరి ఇది వేస్తేనే మనం నీళ్ళు వేసేసి ఉండొచ్చండి. కాకపోతే మనం పచ్చిది అట్లే వేసాం కదా, కాబట్టి కొద్దిగా వేయించుకోవాలి. నేను దేనికి ఉపయోగపడుతుందో దానికి మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. దీనికి ఎట్లా మనం రుబ్బుతాం కదా, అందులోనే కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి వేసినామంటే మసాలా రెడీ అయిపోతుందండి. సో నేను అయినంత నేను ఫ్రెష్గానే కొట్టుకునే చూస్తానండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యలో కొంచెంసేపు ఎక్కువ గ్యాప్ ఇచ్చినామంటే అడుగంటేస్తుందండి, కాబట్టి కలుపుతూ ఉండాలి. ఈ స్పూన్తో 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. మనం మిరియాలు కూడా వేసాం కదండి కొద్దిగా, కాబట్టి చూసి వేసుకోవాలండి. కారము ఎక్కువ కారం వేసినా కానీ పిల్లలు తినరు, కాబట్టి కారం చూసి వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు వేసేద్దాం. మీకు తిక్కుగా కావాలా పలుసుగా కావాలా ఇప్పుడు చూసి వేసుకోవచ్చండి నీళ్ళు. మనం ఉర్లగడ్డ వేసాం కాబట్టి కూర అనేది కొంచెం తిక్కుగానే వస్తుంది. మీరు ఈ స్టేజ్లో కారం ఏమైనా తక్కువ ఉంటే కానీ చూసి వేసుకోవచ్చు, కారం ఉప్పు. నేను ఎప్పుడు కూర చేస్తున్నాను ఎందుకు కారం టేస్ట్ ఉందంటే నాకు ఈ కారము కరెక్ట్ పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ఉందండి. నేను చేసే కూరలకి ఎంత వేయాలి ఏమైనా నాకు కరెక్ట్గా తెలుసండి. కాబట్టి నేను ఇక్కడ కారం వేసినా కానీ టేస్ట్ చూసేలేదండి, కరెక్ట్గా తెలిసిపోతుంది. ఒకే కారమే అండి నేను అన్ని కూరలకి యూజ్ చేసేది, ఇది ఒక్కటే అండి. ఇంకొకటి అండి, నేను బిర్యానీకి వేసేది కూడా ఈ కారమే అండి. దీంతోనే 3 రకాల మిరపకాయలు, ధనియాలు, పసుపు, జీలకర్ర, మిరియాలు, మెంతులు ఇలా ఇంకా ఎన్నో వేసానండి. కాకపోతే అన్ని చెప్పేదానికి నాకు ఇప్పుడే జ్ఞాపకం రాలేదండి. అన్ని రాసి పెట్టుకోండి లిస్ట్లో. కాబట్టి ఈ ఒక కారం చేసుకుంటే మనం అన్ని వంటలు ఈజీగా చేసేయచ్చండి. ఈ కారపొడి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, పోయి చూడండి. అంతే అండి మన మసాలా కూర. నేనైతే ఈ మాత్రం పులుసు పెట్టానండి, ఎందుకంటే ఇడ్లీకి బాగా డిప్ చేసుకొని తినే కావాలి కదండి. కాబట్టి ఇప్పుడు కానీ ఇడ్లీకి మనం సాంబార్ చేసినా చట్నీ చేసినా కానీ పలసగా చేసుకుంటేనే అండి సరిసొచ్చేది దానికి. అలాగే తిక్కుగా చేసినామంటే అద్దుకొని తినేకి డ్రైగా ఉంటుందండి, అలా బాగుండదు. అందుకే మనం ఇలా ఎప్పుడు ఏ కూర చేసుకున్నా కొంచెం పలసగా చేసుకున్నామంటే ఇడ్లీకి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది బాగా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసేసి ఇప్పుడు కూర 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. చూడండి 2 విజిల్లు వచ్చేసి స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఈ పక్కన ఇడ్లీకి పెట్టేద్దాం. ఫస్ట్ ఇడ్లీ పాత్ర పెట్టాలండి, ఇడ్లీ పాత్ర బాగా వేడెక్కాలండి, మళ్ళీ ఇడ్లీ పెట్టాలి. ఇప్పుడు పిండి చూద్దామండి. పిండి బాగా పొంగిందండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఎంత కాలం అంత కలుపుకుంటామండి. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాము. ఈరోజు స్టోర్ చేసినామంటే మీరు సాయంకాలం దోశ పోసుకునేయచ్చు, లేదా రేపు పొద్దున్న బడ్డు చేస్తాం కదండి, అదే గుంత పొంగనాలు, దానికి యూస్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మరుసటి రోజుకి మాత్రం మళ్ళీ వాడద్దండి, నేను ఇప్పుడే చెప్తున్నాను. 2 రోజులండి ఈ పిండికి గ్యారెంటీ. దానిపైన వాడినామంటే అన్నం వేసినాం కాబట్టి పాడైపోతుందండి. దీన్ని బాగా కలిపేసి కొంచెం పిండి నేను తీసి పెట్టేస్తున్నాను, రేపు పాపకి గుంత పొంగనాలు వేయిస్తా. ఇది ఇప్పుడు ఇడ్లీకి వాడేస్తామండి, ఇది రేపు గుంత పొంగనాలకు వాడతాము. దీన్ని ఇలానే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపోయినంత సాల్ట్ మనం ఆల్రెడీ కూరలో వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి, మీరు కొద్దిగానే వేసుకోండి. ఎందుకంటే మనం అన్నము, అటుకులు, ఉద్దిపప్పు బాగా వేసాం కదండి, కాబట్టి మెత్తగానే వస్తుంది ఇడ్లీ. నేను ఇక్కడ కొద్దిగా వేసానండి. ఇప్పుడు దీనికి కొద్దిగా నీళ్ళు వేసుకుంటామండి, చాలా వేయలేదు. టీ గ్లాస్లో 1/2 గ్లాస్ నీళ్ళే వేసానండి. ఎందుకంటే ఇడ్లీకి పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి, పలుచగా ఉంటే బాగోదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మనం వంట సోడా వేసాం కదండి, అది బాగా కలవాలండి. అది అక్కడక్కడ ఏమైనా నిలిచిపోయిందంటే ఎల్లోగా వస్తుందండి ఇడ్లీ కూడా, తినేటప్పుడు ఒక మారి స్మెల్ వస్తుందండి. కాబట్టి దీన్ని బాగా మిక్స్ చేయాలి. నా పాప అట్లా ఉంటుందనేసి ఇడ్లీనే తిందండి ఒక్కొక్కసారి. మళ్ళీ ఆమెకు చెప్పాను ఇది అలా నిలిచిపోతే అట్లా ఉంటుందన్న, అట్లా అంటే చెప్పినాక పాప తింటుంది. మనం ఇడ్లీ కలిపేదంతా కూడా ఉందండి, ఇడ్లీ వచ్చేది మెజర్మెంట్లో మనం వేసేదంతానూ ఉంది, మనం బాగా కలిపి పెట్టేదంతానూ ఉందండి ఇడ్లీ మెత్తగా వచ్చేదానికి. కాకపోతే మనం కొంచెం టైం తీసుకొని బాగా కలపాలి. వేసేటప్పుడు పక్క కొలతల్లో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి వేసామంటే ఇడ్లీ అనేది దూది లాంటి ఇడ్లీ రెడీ అయిపోతుందండి. చాలా మంది బట్ట అడిగారండి, ఏ బట్ట వేస్తున్నారు అక్క అనేసి. గాడా బట్ట అని దొరుకుతుందండి. గాడా బట్ట అని తిక్కుగా ఉంటుంది,
ఉంటుంది, అలాగే వైట్గా ఉంటుందండి. ఆ బట్ట అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ కాటన్ పంచెలు ఉంటాయి కదండి, అదైనా ఉపయోగించుకోవచ్చు. ఇది వైట్ కాటన్ పంచె అండి. ఇది వేసేదాని వల్ల ఆయిల్ వేసే పని లేదండి. చాలా మంది ఆయిల్ తగ్గించే వాళ్ళు ఉంటారు కదండి డయట్లో, వాళ్ళకి ఇట్లా ఆవిరి పెట్టుకునేది చాలా బాగుంటుందండి. బట్ట మీద వేసేదాని వల్ల ఇడ్లీ షేప్ బాగుంటుందండి, అలాగనే తినేటప్పుడు ఎగుటు కూడా కొట్టదు. కాబట్టి ఇలా తయారు చేసుకోండి మీరు కూడా. అంటే ఇది అమ్మ చేసేదండి, అమ్మ నుంచి నేను ఫాలో అవుతున్నాను, నా నుంచి నా కూతురు కూడా ఫాలో అవుతుంది. మనం బట్ట ఇలా వేసుకుంటాం కదండి, ఇలా వేసుకున్నప్పుడు ఇట్లా టైట్గా కూర్చుంటుందండి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా ప్రెస్ చేయాలండి, అప్పుడు ఇడ్లీ పోయి ఈ గుంతల్లోనే కూర్చుంటుంది. కాబట్టి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఇడ్లీ ఇందులోనే ఉంటుందండి. ఈ ఇడ్లీలో ఎట్లా తెలుసా అండి, పల్సగా కావాలన్నా వేసుకోవచ్చు, పల్సగా కావాలంటే ఇలా టైట్ చేసేయాలండి బట్ట. అదే మనకు ఇడ్లీలు చాలామంది రౌండ్గా కొంచెము మందంగా ఉంటే ఇష్టపడతారు కదండి, అలాంటి వాళ్ళు ఇట్లా ప్రెస్ చేసినామంటే ఇడ్లీలు అట్లా వస్తాయండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం చేసుకున్నట్లు మనకు వస్తాయండి. ఇప్పుడు అన్నిటికీ గుడ్డలు వేసి పెట్టేసామండి. ఇప్పుడు పిండి వేసుకుందాము. మీరు వేసేటప్పుడు కూడా ఎంత కావాలో చూసి వేసుకోండి. నేను మీడియం సైజే వేస్తున్నానండి ఇడ్లీ. చెప్పాను కదండి, నేను రేషన్ బియ్యంతోనే చేస్తున్నానండి. మీరు రేషన్ బియ్యంతోనే చేయండి, దూది లాంటి ఇడ్లీ వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నానండి. కాకపోతే నేను చెప్పిన మెజర్మెంట్లోనే మీరు వేయండి, వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర కూడా బాగా వేడెక్కిపోయిందండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇట్లా ఇడ్లీ పాత్ర వేడెక్కినాకనే ఇడ్లీ పెట్టాలండి, అలానే పెట్టకూడదు. ఇప్పుడు ఇది కూడా అలానే పెట్టేద్దాము. ఇడ్లీకి మీరు కాంబినేషన్గా ఏమేమి చేస్తారో మీరు కామెంట్ చేయండి, నేను ఈసారి అదే ట్రై చేస్తాను. మన ఇంట్లో అయితే ఎక్కువగా చూస్తారు కదండి, చట్నీ సాంబారు ఇట్లావే ఎక్కువ. అంతే అండి, 3 ప్లేట్లకు పోసి పెట్టేసిన. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందంటే తినడమే అండి ఆలస్యము. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసినా కూడా ఎక్కడ గాలిపోకుండా చూసుకోవాలండి, అప్పుడు మన ఇడ్లీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మంట కూడా ఎక్కువలో పెట్టేస్తాము. మన ఇడ్లీ పాత్ర బాగా ఉడికెక్కినాక ఇడ్లీ పెట్టాం కాబట్టి 12 నిమిషాలు పెట్టినామంటే ఇడ్లీ ఉడికిపోతుందండి. ఉడికిపోయినాక మనం ఎలా వచ్చిందో చూద్దాం. 12 నిమిషాల తర్వాత ఇడ్లీ చూద్దామండి. స్టవ్ ఆపేస్తున్నాను. బా తెల్లగా ఉంది చూడండి. మన ఈ వైట్ బట్టకి ఇడ్లీకి తేడానే కనిపించలేదండి, అంత తెల్లగా ఉంది ఇడ్లీ అనేది. ఇప్పుడు దీనికి కొద్దిగా నీళ్ళు చల్లేసి తీద్దామండి. ఇలా నీళ్ళు చల్లేదాని వల్ల ఫాస్ట్గా ఇడ్లీ ఊడిపోతుందండి. ఇప్పుడు ఇలానే ప్లేట్లోకి వేసేస్తామండి. చూడండి ఇడ్లీ పర్ఫెక్ట్గా ఇడ్లీ వచ్చేస్తుందండి. కొంచెం మనము నీళ్ళు ఎక్కువ చల్లలేదండి, ఎందుకంటే ఇడ్లీ మెత్తగా అయిపోతుంది. నేనే తక్కువ చల్లాను కాబట్టి కొంచెం అతుక్కొని వస్తుంది. మీరు నీళ్ళు ఎక్కువ చల్లినారంటే ఇంకా ఫాస్ట్లో బిన్నె వచ్చేస్తుందండి. నేను ఎందుకంటే ఇట్లా బోర్లు వేస్తాం కదా, ఈ ప్లేట్లో నీళ్ళు నిలిచిపోతుందండి ఎక్కువ చల్లితే. ఇట్లా బోర్లు వేసినప్పుడు ప్లేట్లోకి నీళ్ళు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఇడ్లీ మెత్తగా అయిపోతుందని నేను తక్కువగా చల్లానండి. అట్లే పువ్వు లాగుందండి ఇడ్లీ మాత్రం. నిజంగా ఉప్పుడు బియ్యం కంటే ఇంకా మెత్తగా వచ్చిందండి ఇడ్లీ. ఉప్పుడు బియ్యంతో ఎలా అయితే చేస్తామో మెత్తగా, అంతే మెత్తగా వచ్చిందండి ఇడ్లీ. ఎక్కడ కానీ మార్పులే లేవండి. కాకపోతే ఈ పిండి 2 దినాలే యూస్ చేస్తాం, ఆ పిండి అయితే 3 దినాలు యూస్ చేస్తామండి, అంతే అండి తేడా. చూడండి మన ఇడ్లీ అనేది ఎంత మెత్తగా ఉందో, ఎంత తెల్లగా ఉందో, దూది లెక్కలో ఉందండి ఇడ్లీ అయితే. చాలా చెయ్యి కాలుతా ఉందండి, కాబట్టి అట్లే తీసి పెట్టేశాను. ఇప్పుడు ఇవి తీద్దాము. చూడండి మన ఇడ్లీ ఎంత మెత్తగా ఉందో, స్పాంజీ లాగుందండి. అలానే చూడండి తుంచేటప్పుడు కూడా తెలుస్తుంది కదండి, మెత్తగా ఉందండి ఇడ్లీ అనేది. స్పాంజీ కంటే మెత్తగా ఉందండి. ఎక్కువ నలిపితే పువ్వు నలిగినట్లు నలిగిపోతానండి, భయం వేస్తుంది నలపాలంటేనే, అంత మెత్తగా ఉందండి ఇడ్లీ అనేది. మీరు ట్రై చేయండి, సేమ్ మెజర్మెంట్ అండి. ఇదే మెజర్మెంట్తో మీరు వేసాలంటే ఇలాంటి మెత్తటి దూది లాంటి ఇడ్లీ మీరు ఇంట్లో తయారు చేసుకుంటారండి. చాలామంది ఉప్పుడు బియ్యం లేదక్క లేదక్క అని మెసేజ్ చేసినారు, దానికోసమే నేను ఇలా చేశానండి. లేదు రెగ్యులర్గా కూడా నేను అప్పుడప్పుడు ఉప్పుడు బియ్యం అందుబాటులో లేనప్పుడు ఇలా వేస్ట్ చేస్తూనే ఉంటానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు చేయండి. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మన ఇడ్లీ రెడీ. అలాగనే కుర్మా కూడా చూద్దామండి. కుర్మా కూడా రెడీగా ఉందండి. నేను అప్పుడే కొంచెం పులుసు పెట్టాను కదండి, కొబ్బరి ఉర్లగడ్డ వేసాం కదండి, కాబట్టి కూర కూడా థిక్నెస్ వచ్చిందండి. ఇప్పుడు వేసుకుందాం. మీరు కానీ చేసినారంటే ఇలానే ఇడ్లీ కంటే కుర్మానే ఎక్కువ తినేస్తారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. 2 పొగలు కక్కుతా ఉందండి, అంత వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. చూడండి ఇడ్లీ కూడా ఎంత స్పాంజీ లాగా తునుగుతుందో.
ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. 2 పొగలు కక్కుతా ఉందండి. ఇలానే ఉండాలండి ఇడ్లీ కుర్మా, ఇట్లా వేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. చాలా అంటే చాలా బాగుందండి. కుర్మా ఇడ్లీ టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు ట్రై చేసి నేను ఎలా ఆస్వాదించానో అలా మీరు ఆస్వాదించండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లను, టేస్ట్లను, క్వాలిటీలను ఎందులోనే రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.